పల్నాడు జిల్లా స్థాయి ఆట్యాపాట్య జూనియర్ మీట్ లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ కనబరిచారు. అందరికీ నమస్కారం. ఈ నెల 26న పల్నాడు జిల్లా ఆట్యాపాట్య అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నైర్కల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది పోటీల్ని. ఈ పోటీల్లో మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఆరుగురు పాల్గొనడం జరిగింది. ఆరుగురు సెలెక్ట్ అయ్యారు. సందర్భంగా ఆ విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వీరు పల్నాడు జిల్లా నుంచి రాష్ట్ర జట్టుకు కూడా ఎంపిక అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా రేపు జిల్లా జట్టు నుంచి రాష్ట్ర స్థాయి జట్టులో కూడా మంచి ప్రతిభ కనపరచాలని సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ దీనికి మంచి తోడ్పాటును అందించినటువంటి ఆ ప్రిన్సిపల్ ఓగూరు నాగేశ్వరరావు గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అలానే ఈ స్పోర్ట్స్లో మంచి శిక్షణ ఇచ్చి ఈ విజయానికి కారకులైనటువంటి ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులను కూడా ప్రత్యేకంగా మేనేజ్మెంట్ తరఫున అభినందిస్తూ ఇలానే మరెన్నో విజయాలని కైవసం చేసుకోవాలని వాగ్దేవి విద్యా సంస్థలు అంటే ప్రతి స్పోర్ట్స్లో ఏ స్పోర్ట్స్కి వెళ్ళినా ఆ స్పోర్ట్స్లో వాగ్దేవి విద్యార్థులు ఫస్ట్ సెకండ్ ప్లేస్ రాకుండా తిరిగి రావడం అనేది జరగట్లేదు అనేది మరొకసారి నిరూపించినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నిన్న జరిగిన నకరికల్లో ఆట్యాపాట్య గేమ్లో మా విద్యార్థులు మొత్తం 6 సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరం. మేము ఇప్పటి వరకు కూడా ఒక 120 మందిని ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా మా రాయల్ అంజీ చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఉదయం 5:30 నుంచి 7:30 వరకు మార్నింగ్ వార్మప్కి, అదేవిధంగా ఈవినింగ్ 4 నుంచి 7 వరకు కూడా వాళ్ళందరినీ వర్కౌట్ చేయిస్తూ ఖచ్చితంగా వీళ్ళని నేషనల్ టీము, ఇంటర్నేషనల్ టీంకి పంపించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జరుగుతున్న ప్రక్రియ ఇది. అయినా ఏ ఇయర్కి ఆ ఇయర్ మేము ఇంటర్నేషనల్ కూడా ఒక 5 నుంచి 10 మంది స్టూడెంట్స్ని పంపే ప్రణాళికలో భాగంగా వీళ్ళని ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా విద్యా సంస్థల్లో ఈ ఆటలు పాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వాళ్ళని ముందుంచబోతున్నాం. రేపు జరగబోయే టీటీడీ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, వాళ్ళకు కూడా కోలాటంలో ఒక 50 నుంచి డిగ్రీ కాలేజీ నుంచి ఒక 50 మంది, ఇంటర్మీడియట్ నుంచి 50 మంది విద్యార్థుల్ని కోలాటంలో నంబర్ ఆఫ్ ఈవెంట్స్ తోటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. అంటే వాళ్ళ చదువుతో పాటు క్రమశిక్షణతో పాటు ఈ యొక్క ఈవెంట్స్ను కూడా అలవాటు చేయటం వల్ల మల్టీ టాలెంట్ స్టూడెంట్గా వెలుగొందబోతున్నారు. కాబట్టి దీనికి సహకరిస్తున్న మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు ప్రోత్సాహకంగా మేము ఉంటామని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేకమైన టైం టేబుల్, అంటే వీళ్ళు ఆ స్పోర్ట్స్కి వెళ్ళే క్రమంలో విద్యకు సంబంధించి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి డైలీ ఒక 4.5 hours నుంచి 5 hours టీచింగ్ అవర్స్ వేసుకుంటూ ఒక 3 hours స్టడీ అవర్స్ పెట్టుకుంటూ రిమైనింగ్ ఒక 4.5 hours ఖచ్చితంగా స్పోర్ట్స్ కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రణాళికను కూడా చాలా పగడ్బందీగా విద్యార్థులు కూడా ఫాలో అవుతున్నారు. చాలా సంతోషకరం. అదేవిధంగా ఈరోజు ఆట్యపాట్యలో గెలిచిన పిల్లల్ని కనుక చూసినట్టయితే కొత్త సరిత, పసుపులేటి తిరుపతమ్మ, పిన్నెబోయిన స్రవంతి, అదేవిధంగా కస్తాల సౌమ్య, కాసా శ్రీనివాసరావు, ధనవరపు త్రీనాథ్, ఈ స్టూడెంట్స్ నిన్న గెలవడం జరిగింది. వెళ్ళింది 6 కూడా ఆ టీంలో సెలెక్ట్ అయ్యారు. డిస్టిక్ నుంచి నేషనల్కి సెలెక్ట్ అయ్యారు. ఆ నెక్స్ట్ మళ్ళీ 1 month తర్వాత నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భావిస్తున్నాం. థ్యాంక్ యూ.